అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో గత వారం 10 రోజుల నుంచి ఒక టాపిక్ నడుస్తూ ఉంది. మనందరికీ తెలుసు కదా, మతాలను దూషించారని, కులాలని వివక్షించారంటూ రకరకాల వాదనల మీద ప్రభుత్వానికి, సామాజిక సంస్కర్తలకి, సంఘ సంస్కర్తలు ఇట్లాంటి వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ నడుస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ విషయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో లాకప్ డెత్లు, కులాల మీద పోరాటాలు, గొడవలు, అరెస్టులు, వీటన్నిటినీ ఉద్దేశించి కేంద్ర హోంశాఖ కావచ్చు, అదేవిధంగా అమిత్ షా గారు కావచ్చు, రాష్ట్ర గవర్నర్ కావచ్చు, ప్రభుత్వం మీద విమర్శలు కురిపించారు. ఇది ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో, ఎందుకు ఇన్ని ఇది జరుగుతూ ఉందని చెప్పేసి రకరకాల మాటలు మనం వింటానే ఉన్నాం కదా. అయితే నిన్నటి రోజున విజయసాయి రెడ్డి తెలుసు కదా, ప్రజా ఎన్నికలో గెలవలేదు. ఈయన వైసీపీని అడ్డం పెట్టుకొని రాజ్యసభతోటి 5 ఏళ్ళు కాలం గడిపినటువంటి వ్యక్తి. సో ఈయన ప్రజలు ఓట్లు వేయటం అంటే ఈయనకు నచ్చదు. ఎందుకంటే ఈయన గెలవలేడు, ఈయనకి ఎవరు ఓట్లేయరు. ఈయన జనాల్లోకి వచ్చేటువంటి వ్యక్తి కాదు. ఇతను ప్రజాస్వామ్యం గురించి, ప్రజల గురించి మాట్లాడతాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రావణ్ అనే వ్యక్తి అరెస్టు కాబడే సమయం దగ్గర నుంచి దళిత క్రైస్తవ మీటింగ్ ఏదైతే జరిగింది ఏలూరులో, అప్పటి నుంచి రావణ్ అనే వ్యక్తి ఆటోమేటిక్గా హైలైట్ అయ్యాడు. సరే, అది తప్ప ఒప్పు మాట్లాడింది, ఏం మాట్లాడేది కోర్టు డిసైడ్ చేస్తుంది. అయితే మాట్లాడినటువంటి వివరాలన్నీ ప్రకారం కూడా చూస్తే ప్రతి ఒక్కరు చెప్పేది ఏం లేదు, ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా దించాడు. పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్లో ఎలా మాట్లాడతాడో, ఎలా బూతులు మాట్లాడతాడో, ఎలా రాజకీయ నాయకులను విమర్శిస్తాడో అలాగా ఉన్నాడు. అవేమీ విజయసాయి రెడ్డి గారు చూడలేదు అనుకుంటా. మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. విజయసాయి రెడ్డి గారికి నేను ఒక్కటే సూటి ప్రశ్న వేస్తున్నాను. మీరు ప్రజా ఎన్నికలో గెలవలేరు, ప్రజాస్వామ్యం గురించి మీకు తెలియదు, ప్రజల బాగోగులు మీరు డైరెక్ట్గా ఎప్పుడు కలుసుకున్నది లేదు, మాట్లాడింది లేదు. సో ఇలాంటిప్పుడు మతాలను విమర్శించాడని మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు? ఎక్కడ అతను మాట్లాడాడు, మతాలను విమర్శించాడు? అతను ఎవరు మాట్లాడితే మాట్లాడాడు? ఇప్పుడు మీరు బీజేపీలోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి సార్, మిమ్మల్ని ఎవ్వరే ఆపరు, మిమ్మల్ని ఎవ్వరు ఏమి అనరు. రకరకాల వ్యక్తులు పార్టీలు మారుతున్నారు. వైసీపీ వాళ్ళు బీజేపీలోకి, టీడీపీలోకి, టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు వైసీపీలోకి, లేకపోతే ఇంకొక పార్టీలోకి, లేకపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకొని రకరకాల ప్రాంతాల్లో రకరకాల విధాలుగా ఉంటున్నారు. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ ఏరు ఇప్పుడు లేరు కదా. కొంతమంది ఇప్పుడున్నట్టు తెలుగుదేశం పార్టీలో, లేకపోతే బీజేపీలోనో వైసీపీలో ఉన్నారు. కొంతమంది ప్రధాన నాయకులు అనబడేటువంటి వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు. ఇవన్నీ మరి ఎందుకు? మీరు అలా చేయలేకపోయారు. మీకు అధికార దాహం కావాలి, కానీ మీరేమో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు నువ్వెందుకు పవన్ కళ్యాణ్ ఉరి తీయలేదు అని ఎందుకు అడగలేకపోయారు? రావణ్ణి, ప్రకాష్ రాజుని ఉరి తీయాలి, ఓకే ఉరి తీద్దాం. మరి ఈ మాటలు ఎవరు మాట్లాడారు ముందు? అసలు రెచ్చగొట్టింది ఎవరు? దీన్ని ఆంధ్రప్రదేశ్లో పబ్లిసిటీ చేసింది ఎవరు? కొంచెం కాకపోయినా కొంచెమైనా కూడా సిగ్గు అనేది లేకుండా వందల వేల మంది మీటింగ్ ముందు, డయాస్ ముందు ఉన్నప్పుడు ఆ మీటింగుల్లో ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వ్యక్తి ఎవరో మనకు తెలుసు కదా, మనం చూసాం కదా. అవన్నీ ఏదో అబద్ధ సాక్ష్యం కాదు కదా, అవన్నీ సోషల్ మీడియాలో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం కదా. ఈ మధ్యకాలంలో రావణ్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ లాగా ఇమిటేట్ చేసి మాట్లాడాడు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన పాత వీడియోలు అన్నీ కూడా బయటకు వచ్చాయి కదా. మరి అలాంటప్పుడు మీరు అవి చూడలేదా? అంటే అవి చూడకుండానే రావణ్ ప్రశ్నించిన విషయం గురించే చూసారా మీరు? పక్కనే పవన్ కళ్యాణ్ గారు ఇమిటేట్ చేసి మాట్లాడి చూడలేదా? పవన్ కళ్యాణ్ గారు నా కొడకన్నది, తొక్కి నారదీస్తానన్నది, ఎరగదీస్తానన్నది, నా కొడకల్లారా అన్నది, ఇవేమీ చూడలేదా మీరు? చూడకుండానే మీరు రేపొద్దున మళ్ళీ ప్రజా ఎన్నికలో గెలవడానికి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అంటే ఇప్పుడు సెక్యులర్ వాదులు ఓట్లు మీకు వద్దు, క్రిస్టియన్స్ ఓట్లు మీకు వద్దు, ముస్లిం మైనారిటీస్ ఓట్లు మీకు వద్దు, కేవలం హిందువుల ఓట్లతో నువ్వు గెలవాలి, ఇంతే కదా. సరే చూద్దాం రేపు ఎట్లా గెలుస్తారు మీరు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు చూస్తారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా అక్కడ ప్రజలేమి చదువుకున్న వాళ్ళు లేకుండా ఉండరు కాదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఓట్లు మీకు అవసరం లేదు, ఓకే, అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు. కానీ ప్రజా ఎన్నికల్లో మీరు గెలిచే పరిస్థితి తెచ్చుకోవాలి కదా. మళ్ళీ వైసీపీకి వచ్చే ఆలోచన లేదు.
కూటమిలో బీజేపీ తరపున చేరతారు. బీజేపీ తరపున చేరి మీరు ఎక్కడ గెలుస్తారు? అప్పుడు ఇవన్నీ ఆటంకాలు రావా? అప్పుడు క్రిస్టియన్స్ ఓట్లు వద్దని చెప్తారా మీరు బహిరంగంగా? మొన్న ఇటీవల త్రిపులార్ రఘురామకృష్ణరాజు గారు ప్రకటించినట్టు నా క్రిస్టియన్స్ ఓట్లు వద్దంటే వద్దు అన్నారు కదా. మీరు కూడా వద్దంటే వద్దు అనండి. ప్రకాష్ రాజ్ని రావణ్ని ఉరితీస్తారా? దేశద్రోహ కేసులు పెడతారా? ఏమీ మాట్లాడారు వాళ్ళు? పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఉరిదీరా పవన్ కళ్యాణ్ని? పవన్ కళ్యాణ్ ఇట్లాంటి ఉపాసెక్షన్కి మాట్లాడిన మాటలు రావా? కేవలం ప్రకాష్ రాజు రావణ్ మాట్లాడితేనో, సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు మాట్లాడితేనో ఇవన్నీ ఇట్లాంటివి వస్తాయా? కొంచెం ఆలోచించాలి. ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం కాకపోయినా కొంచెమైనా కూడా విఘ్నత అనేది లేకుండా ఎక్స్లో పోస్ట్ చేశారు. రావణ్ అరెస్ట్ చేయడానికి మీకు అంత బాధ ఏంటి? ఇది సెక్యులర్ కంట్రీ కాదా? భారతదేశం సెక్యులర్ కంట్రీ కాదా? ఎవరి మతానికి ఎవరు విశ్వాసాలని కాకపోతే పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎవరికి వాళ్ళు సంతోషంగా ఉండాలి. అదే కదా చేసింది. మరి పవన్ కళ్యాణ్ గారు అలా చేయలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆమె అనుకోవాల్సిన సనాతన హిందూ అని చెప్పేసి గొడవ చేశాడు కదా. మరి ఇప్పుడు ఏం చేశారు? మరి పవన్ కళ్యాణ్ క్రిస్టియన్స్ ఓట్లు లేకుండా గెలిచాడు నిన్న. అనవసరంగా పెద్దది చేసుకొని సోషల్ మీడియాలో ఏదో నేను ముందుకు రావాలి, ఏదో ఒకటి మాట్లాడాలనుకొని మాట్లాడితే ఇబ్బందులు పాలవుతారు. విజయసాయి రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు. ఇట్లాంటి మాటలు వెనక్కి తీసుకోండి.